Hi everyone, this is Uday. Welcome to today's top 25 current affairs SBI Clerk Mains special. ఓకే, సో ఈరోజు మనం నెక్స్ట్ వీడియో చూడబోతున్నాం. ఆల్రెడీ నిన్న 25 కరెంట్ అఫైర్స్ చూసుకున్నాం కదా. సో ఈ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్కి అండ్ అలాగే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ కానీ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్ కానీ మెయిన్స్ ఎగ్జామ్స్కి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఎగ్జామ్లో మ్యాక్సిమం వస్తాయి. సో ఇది కూడా మిస్ చేయొద్దండి. ఓకే, ఎండ్ వరకు వాచ్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏమని అడిగారంటే హౌ మెనీ టైగర్ రిజర్వ్స్ ఫ్రమ్ ఇండియా. ఓకే, హౌ మెనీ టైగర్ రిజర్వ్స్ ఫ్రమ్ ఇండియా హ్యాస్ రిసీవ్డ్ ద అక్రిడియేషన్ ఆఫ్ ద గ్లోబల్ కన్జర్వేషన్ ఎష్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్. అక్రిడియేషన్ అంటే గుర్తింపు అండి. ఒక ఇప్పుడు ఏంటంటే టైగర్ రిజర్వ్స్ సంబంధించిన అన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకున్నాయి అనమాట. అక్కడ టైగర్స్ పాపులేషన్ అనేది డబుల్ చేయాలి అనేది. సో ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా ఇండియాలో, ఓకే, ఇండియాలో 14 ఓకే 14 రిజర్వ్స్కి అనమాట, టైగర్ రిజర్వ్స్కి ఇచ్చారనమాట. ఈ 14 అనేవి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాయి. జనరల్గా ఇండియాలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? 50 ఉన్నాయండి. ఓకే, 50. ఓకే, సో ఇండియాలో మొత్తంగా 50 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. దాంట్లో 14కి వచ్చినాయి అనమాట. అయితే ఇది ఎప్పుడు జరిగిందంటే ఇంటర్నేషనల్ టైగర్ డే. ఓకే, ఇంటర్నేషనల్ టైగర్ డే ఎప్పుడు జరుగుతుంది? జూలై 29th అండి. ఓకే, జూలై 29th ఇంటర్నేషనల్ టైగర్ డే జరుగుతుంది. అయితే ఇంకో 2 పాయింట్లు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1972లో. ఓకే, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. అలాగే ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు వచ్చింది? 1973లో వచ్చింది. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు 14 ఉన్నాయని చెప్పాను కదా, ఆ 14లో 4 ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ గురించి చెప్తానండి. అదేంటంటే 3 అస్సాంలో ఉన్న ఖచ్చితంగా మన్హా, అండ్ మనం ఇంకోటి కూడా చెప్పాం. అదేంటది? రాజీవ్ గాంధీ వలాంగ్ నేషనల్ పార్క్. ఓకే, రాజీవ్ గాంధీ వలాంగ్ నేషనల్ పార్క్, ఈ పేరు విన్నారు కదా. రాజీవ్ గాంధీ వలాంగ్ నేషనల్ పార్క్ అయితే వలాంగ్ నేషనల్ పార్క్ కింద దాని పేరు మార్చాలని. సో ఈ కజిరంగా నేషనల్ పార్క్ లో ఇంపార్టెంట్ ఏంటి? సింగిల్ హార్న్ రైనోస్ ఉంటాయన్నమాట. సో వీటిలో కూడా టైగర్స్ ఉంటాయి. సో ఇవి ఫేమస్ అనమాట. ఓకే, ఇలాగే రాజీవ్ గాంధీ వలాంగ్ నేషనల్ పార్క్. ఇంకొకటి కర్ణాటకకి సంబంధించింది. ఓకేనా, కర్ణాటకకి సంబంధించింది బందీపూర్ నేషనల్ పార్క్. ఓకే, బందీపూర్ నేషనల్ పార్క్ అండి. ఎందుకు చెప్పానంటే 1973లో ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేశారు కదా. అలాగే 1973లో స్టేట్ ఆఫ్ మైసూర్ నుంచి కర్ణాటకకి పేరు వచ్చింది అనమాట. కర్ణాటక అని, స్టేట్ ఆఫ్ మైసూర్ నుంచి కర్ణాటక అని పేరు వచ్చింది. సో అక్కడ ఉన్న నేషనల్ పార్క్ కూడా ఇదనమాట, బందీపూర్ నేషనల్ పార్క్. ఓకే, ఇంటర్నేషనల్ టైగర్స్ డే ఎప్పుడు జరుపుకుంటే జూలై 29. ఈ సిఏటిఎస్ అంటే కన్జర్వేషన్ ఎష్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ అండి. అండ్ హూ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద ప్రెస్టీజియస్ లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డ్ అన్నానండి. ఒక లోకమాన్య తిలక్ అని ఎవరిని అంటారు? బాల గంగాధర్ తిలక్ ని అంటారండి. లోకమాన్య తిలక్ ని బాల గంగాధర్ తిలక్ ని అంటారనమాట. ఓకే, ఆయన ఏమన్నారు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్. ఓకే, ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని బ్రిటిష్ వాళ్ళు అన్నారనమాట. ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అన్నారు. ఓకే, ఆయన పేరు మీదుగా ఈ నేషనల్ అవార్డు ఇస్తారు. అయితే 2021 గాను ఇది ఎవరికి ఇచ్చారంటే సిరస్ పూనావాలా. ఓకే, సిరస్ పూనావాలా పూణేకి సంబంధించిన వ్యక్తి అండి. ఈయన దేనికి చైర్మన్? సీరం ఇన్స్టిట్యూట్ ఐడియా ఉందా మీకు? సీరం. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ ఆస్ట్రాజెనికా 2 కలిసి రూపొందించింది అనమాట కోవిషీల్డ్. ఓకే, ఆ కోవిషీల్డ్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఏంటిది? సీరం ఇన్స్టిట్యూట్. ఓకే, దానికి చైర్మన్ అండి ఈయన. ఓకేనా, చైర్మన్ ఎవరు? సిరస్ పూనావాలా, ఆయన చైర్మన్ అనమాట. ఈ లోకమాన్య తిలక్ అవార్డు అనేది లోకమాన్య తిలక్ ట్రస్ట్ ఇస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మీనాక్షి లేఖరా అండి. ఓకే, మీనాక్షి లేఖి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద G20 కల్చర్ మినిస్టర్ మీటింగ్ అనమాట. సో ఈ G20 అనేది ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు జరిగే ఎడిషన్ వచ్చేసి 16th అండి. 16th ఎడిషన్ ఇది. నెక్స్ట్ 17th అది ఇండోనేషియాలో జరుగుతుంది. మళ్ళీ 18th, ఓకేనా, 18th
2023లో ఈ G20 సదస్సు జరుగుతుంది. మీనాక్షి లేఖి ఎవరంటే ఈమె సుప్రీం కోర్టులో లాయర్ గా కూడా పనిచేశారండి. ఓకే, సుప్రీం కోర్టులో లాయర్ కూడా పనిచేశారు అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్ అన్నమాట. అయితే ఈ మీటింగ్ అనేది ఇప్పుడు ఇటలీలో జరుగుతుంది. ఇటలీ ప్రెసిడెన్సీ అండి. 2023లో ఇండియా ప్రెసిడెన్సీ కింద ఉంటుంది అనమాట. ఈ G20లో ఉన్న కంట్రీస్ అనేవి దాదాపుగా 90% ఆఫ్ GWP. ఇప్పుడు GDP అంటే ఏంటి, మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం కదా, అలాగే GWP అంటే గ్రాస్ వరల్డ్ ప్రొడక్ట్ అండి. ఓకేనా, సో దాదాపుగా 80% 90% అనేది జీడిపి ఈ G20లో ఉన్న కంట్రీస్ నుంచి వస్తాయన్నమాట. ఓకే, దీనికి చైర్మన్ గా ఎవరు ఉన్నారు? చైర్మన్ గా అంటే ఇప్పుడు ఇటలీలో జరుగుతుంది కాబట్టి అక్కడ చైర్మన్ ఉంటారు. ఎవరంటే మారియో డ్రాగి అండి. ఓకే, మారియో డ్రాగి. సో మీకు రాయాలి కాబట్టి అవుతున్నాను. సో మారియో డ్రాగి అండి, మారియో డ్రాగి అనమాట ఇది. సో నెక్స్ట్ 2023లో ఇండియాలో జరుగుతుంది G20. నెక్స్ట్ ఇస్రో నాసా జాయింట్ మిషన్. ఓకే, ఇస్రో నాసా జాయింట్ మిషన్ నిసా. యాక్చువల్గా 2014-15 ఆ టైంలోనే ఇది ఒప్పందం జరిగింది, కానీ ఇప్పుడు ఇది మళ్ళీ న్యూస్లోకి వచ్చింది అనమాట. బరాక్ ఒబామా ఉన్న టైంలో జరిగింది అనమాట ఈ ఒప్పందం. సో ఈ దీంట్లో భాగంగా సింథటిక్ అపర్చర్ రాడర్. ఓకే, సింథటిక్ అపర్చర్ రాడర్ అంటే ఏం లేదండి, భూమికి సంబంధించిన పిక్చర్స్ అనేది ఇంకొంచెం హై రెజల్యూషన్ తో పంపిస్తాయి అనమాట. ఓకే, ఎర్త్ మెజర్ కానీ లేకపోతే ల్యాండ్ లో వచ్చే మార్పులు కానీ వీటిని అన్నింటినీ చూడొచ్చు. ఓకే, అయితే ఇది 2023 కల్లా ఈ వీళ్ళు పంపిద్దాం అనుకుంటున్నారు అనమాట. ఓకే, ఇంకొకటి ఇస్రో వచ్చింది కాబట్టి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇస్రో చైర్మన్ ఎవరు? K. శివన్. ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? బెంగళూరులో ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మన ఇండియాకి సంబంధించిన అడ్వాన్స్డ్ శాటిలైట్ GISat-1. ఓకేనా, ఇది రీసెంట్ గా ఇస్రో లాంచ్ చేసింది GISat-1. ఓకే, GISat-1 ఇండియాస్ అడ్వాన్స్డ్ శాటిలైట్ అంటారు దీన్ని. జియో ఇమేజింగ్ శాటిలైట్ అండి, జియో ఇమేజింగ్ శాటిలైట్. ఓకే, నెక్స్ట్ నేమ్ ద న్యూ అండ్ ఎన్హాన్స్డ్ ఫీచర్ లాంచ్డ్ బై SBI ఫర్ ఇట్స్ యోనో అండ్ యోనో లైట్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకే, ఈ యోనోని మనం అప్డేట్ చేసుకోవాలి. సో యోనో లైట్ ప్లాట్ఫామ్ అవుతుంది అది. సో యోనో అంటే ఏంటంటే యూ ఓన్లీ నీడ్ వన్ అండి. ఓకే, యోనో అబ్రివేషన్ వచ్చేసి యూ ఓన్లీ నీడ్ వన్. సో ఇది SBIకి సంబంధించిన ప్లాట్ఫామ్ అనమాట. అయితే వీళ్ళు దీంట్లో భాగంగా ఇప్పుడు SBI మెయిన్స్ ఎవరికైతే ఉందో ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఓకే, ఏం తీసుకొచ్చింది? సిమ్ బైండింగ్ అండి. ఓకేనా, ఓకే, సిమ్ బైండింగ్. సో ఇదేంటి అంటే మన ట్రాన్సాక్షన్స్ అప్పుడు మనం ఎక్కువ సెక్యూరిటీ ఇవ్వచ్చు అనమాట. ఎవరైతే యోనో యూజర్ ఉంటారో వాళ్ళు ఒకే మొబైల్ అండ్ ఒకే నంబర్ నుంచి వాడుకోవచ్చు అనమాట. సో సిమ్ బైండింగ్ అనే టెక్నాలజీ. ఓకే, సిమ్ బైండింగ్ అనే టెక్నాలజీ, దాన్ని SBI బైండింగ్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ has become the first Indian city to achieve 100% COVID-19 వ్యాక్సినేషన్ అంటున్నారు. ఏ సిటీ? భువనేశ్వర్, ఒడిస్సాకి సంబంధించింది. ఒడిస్సా అన్నాను కాబట్టి మీకు ఇంకో పాయింట్ కూడా రావాలి. మన ఒక ఐ మీన్ బెహ్లర్ టర్టిల్ కన్సర్వేషన్ అవార్డు అని వచ్చినప్పుడు మీకు ఒక పాయింట్ చెప్పాను ఒడిస్సా గురించి. అదేంటి? ఇక్కడ ఆలివ్ రిడ్లే. ఓకే, ఆలివ్ రిడ్లే టర్టిల్ మెరైన్ పార్క్ ఉందండి. ఓకే, గహిర్ మాత, దాన్ని ఏమంటాం? గహిర్ మాత. ఇది ఆల్రెడీ NTPC ఎగ్జామ్ లో అడిగారు ఈ బిట్టు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ బీన్ ఎంపానల్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ బ్యాంక్? సో RBI ఏంటంటే కొన్ని బ్యాంక్స్ ని ఏజెన్సీ బ్యాంక్స్ గా తీసుకొస్తుంది. ఈ ఏజెన్సీ బ్యాంక్స్ అని కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్సే. ఇవి ఏం పనులు చేస్తాయంటే గవర్నమెంట్ కి సంబంధించి, స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, సో ఆ ట్రాన్సాక్షన్స్ ఇవి చేస్తాయి అనమాట. లైక్ పెన్షన్ కానీ లేకపోతే GST బిల్స్ కానీ, ఓకేనా, స్టాంప్ బిల్స్ కానీ, ఇలాంటి అన్ని బిల్స్ కూడా దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇవి చేస్తాయి. దీంట్లో భాగంగా ఇండస్ ఇండ్ బ్యాంక్ ఉంది కదా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఒక దీన్ని ఏజెన్సీ బ్యాంక్ కింద RBI ప్రకటించింది. ఇప్పటి వరకు 4 బ్యాంక్స్ ని ప్రకటించింది అనమాట. ఆ 4, సో ఆ 4 ఏంటి? కర్ణాటక బ్యాంక్ ఒకటి, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఒకటి, RBL, ఓకే, RBL బ్యాంక్ ఒకటి,
తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంక్ అండి. ఈ 4 బ్యాంక్స్ ఇంపార్టెంట్. సో రేపు మీకు వచ్చే ఎగ్జామ్ కి చాలా ఇంపార్టెంట్. రత్నాకర్ బ్యాంక్ అంటారండి, ఓకేనా. ఆర్బిఎల్ బ్యాంక్ ని రత్నాకర్ బ్యాంక్ అని అంటారు కూడా. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద లోన్ డిస్బర్స్మెంట్ టార్గెట్ సెట్ బై ద గవర్నమెంట్ అండర్ పిఎం ముద్రా యోజన. పిఎం ముద్రా యోజన దీని గురించి చెప్పారు. దీంట్లో ఈ పిఎం ముద్రా యోజనలో ముద్రా యోజన అంటాం మనం. దీంట్లో భాగంగా 2021-22 గాను 3 ట్రిలియన్ ఓకే లోన్స్ ఇవ్వాలనేది వాళ్ళ టార్గెట్. ఓకే, ఈ ముద్రా యోజనలో మనకి అప్ టు 10 lakhs వరకు ఇస్తారండి. అసలు ఈ ముద్రా యోజన ఎందుకు అంటే మైక్రో యూనిట్స్ కి సంబంధించి. ఓకే, మైక్రో యూనిట్స్ ఉంటాయి కదా, మైక్రో యూనిట్స్ ఇండస్ట్రీస్ కానీ నాన్ కార్పొరేట్ ఇండస్ట్రీస్ కానీ వాటికి అప్ టు 10 lakhs వరకు లోన్ ఇస్తారు. దీని ద్వారా 10 lakhs వరకు లోన్ ఇస్తారు. అయితే దీంట్లో 3 types ఉంటాయి లోన్స్ ఇవ్వడంలో. శిశు, కిషోర్, తరుణ్. ఓకే, శిశు, కిషోర్, తరుణ్ అని 3 loans ఉంటాయి. శిశు అంటే అప్ టు 50,000 వరకు మీకు లోన్ ఇస్తారు. ఓకే, అప్ టు 50,000 వరకు లోన్ ఇస్తారు శిశు. అదే కిషోర్ అయితే కిషోర్ మీకు 50 నుంచి 5 lakhs వరకు అండి. ఓకే, 50K నుంచి టు 5 lakhs టు 5 lakhs ఇస్తారండి. 5 lakhs ఇస్తారు. అదే తరుణ్ అనుకోండి మీకు 5 lakhs టు 10 lakhs వరకు లోన్ ఇస్తారు. ఓకే, ముద్రా యోజన. సో ఈ ఎంఎస్ఎంఈ ఉంది కదా, సో ఇది మైక్రో యూనిట్స్ అన్నాం కాబట్టి ఇది ఎంఎస్సికి చెందింది. ఎంఎస్ఎంఈ యూనియన్ మినిస్టర్ ఎవరు? నారాయణ రాణే అండి. ఓకే, నారాయణ రాణే, ఈయన యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఓకే, నెక్స్ట్ 2021 మార్క్స్ ద డాష్ యానివర్సరీ ఆఫ్ ద వరల్డ్స్ ఫస్ట్ అటామిక్ బాంబింగ్ అని అన్నారు. మీకు అందరికి తెలుసు కదా, యుఎస్ జపాన్ మీద న్యూక్లియర్ దాడి చేసింది అనమాట. సో ఈసారి జరుగుతుంది 76th అండి, 76th యానివర్సరీ అనమాట. అయితే August 6th and August 7th, August 6th and August 7th అండి. 6th హిరోషిమా మీద దాడి చేశారు. ఓకే, 7th నాగసాకి. మన చిన్నప్పటి నుంచి ఉంటుందే కదా ఇది. ఓకే, నాగసాకి. సో హిరోషిమా మీద వాడిన బాంబ్, న్యూక్లియర్ బాంబ్ మీద పేరేంటి? లిటిల్ బాయ్. ఓకే, దాని కోడ్ అంటారండి, న్యూక్లియర్ కోడ్. సో లిటిల్ బాయ్ హిరోషిమా. నాగసాకి అయితే ఫ్యాట్ మ్యాన్. ఓకే, ఫ్యాట్ మ్యాన్. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఫిమేల్ డైరెక్టర్ ఆఫ్ ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండి. సో ఇప్పటికి 105 years అవుతుంది ఇది ఎస్టాబ్లిష్ చేసి. 1916లో స్థాపించారు దీన్ని. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కలకత్తాలో ఉంటాయండి. హెడ్ క్వార్టర్స్ కలకత్తా, వెస్ట్ బెంగాల్. సో దీనికి ఇప్పుడు ఒక ఫిమేల్ డైరెక్టర్ వచ్చారనమాట. ఎవరండి? ధృతి బెనర్జీ. ఓకే, ధృతి బెనర్జీ ఫిమేల్ డైరెక్టర్. సో అయితే దీనికి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఒక లోగో ఉంటుంది. ఆ లోగోలో ఒక యానిమల్ ఉంటుందండి. ఆ యానిమల్ ని మనం ఏమంటామంటే ఇండియా గర్ల్. ఓకే, ఇండియా గర్ల్, ఇండియా గర్ల్ అంటారు, లేదంటే బైసన్ అని కూడా అంటారు. బాహుబలి మూవీ చూసుంటే మీకు తెలిసి ఉంటుంది, దాంట్లో ఉంటుంది కదా, అది ఇండియా గర్ల్ అంటారండి దాన్ని. సో హూ హ్యాస్ వాన్ సిల్వర్ ఫర్ ఇండియా ఇన్ ద మెన్స్ 57 kg ఫ్రీ స్టైల్ కేటగిరీ అని అడిగారు. టోక్యో ఒలింపిక్స్ జరిగింది కదా మనకి, జపాన్ లో జరిగింది 2020. దాంట్లో ఉపయోగించిన మాస్కాట్ ఏంటండి 2020 టోక్యో ఒలింపిక్స్ కి? మెరైతోవా. ఓకే, మెరైతోవా మాస్కాట్. అయితే వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? 57 kg ఫ్రీ స్టైల్ అని అడిగారు. ఓకే, రవికుమార్ దహియా అండి. ఓకే, రవికుమార్ దహియా. 1 minute, రవికుమార్ దహియా అండి. ఇంకొకటి కూడా ఈ క్వశ్చన్, ఈయన సిల్వర్ గెలిచారు కదా, అలాగే 65 kg రెజ్లింగ్ లో మనకి బ్రాంజ్ సాధించిన వ్యక్తి ఎవరు? బజరంగ్ పూనియా. బజరంగ్ పూనియా అండి. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి. అలాగే మనకి వెయిట్ లిఫ్టింగ్ లో సెకండ్ మెడల్ వచ్చింది. ఎలాగ వచ్చింది కాబట్టి పాయింట్ చెప్పుకుందాం. సెకండ్ మెడల్ వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను అండి. ఓకేనా, మీరాబాయి చాను గెలిచింది. ఇది ఇండియాకి సెకండ్ మెడల్. ఈ ఒలింపిక్స్ లో, టోక్యో ఒలింపిక్స్ లో ఫస్ట్ మెడల్. ఓకే, టోక్యో ఒలింపిక్స్ లో స్టార్ట్ అయింది, ఈ మెడల్ తో స్టార్ట్ చేసాం మనం.
అయితే వెయిట్ లిఫ్టింగ్ లో సెకండ్ మెడల్. నెక్స్ట్ పానీ మహ ఆ వాటర్ మంత్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ డాష్ టు ఇన్ఫార్మ్ విలేజెస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లీన్ వాటర్. ఓకే, క్లీన్ వాటర్ మిషన్ అందరికీ తెలుసు కదా. సో ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే లడాక్. ఓకే, లడాక్ అండి, లడాక్, లదాఖ్, లదాఖ్ అంటాం. లదాఖ్ మనం రీసెంట్ గా న్యూస్ లో చూసాం. దేనికి? లదాఖ్ స్టేట్ బర్డ్ అండ్ స్టేట్ యానిమల్. ఓకే, ఈ రెండు న్యూస్ లో వచ్చింది అనమాట. బ్లాక్ నెక్డ్ క్రేన్ స్టేట్ బర్డ్, బ్లాక్ నెక్డ్ క్రేన్ అండి. ఓకేనా. స్టేట్ యానిమల్ అయితే స్నో లెపర్డ్, స్నో లెపర్డ్. అప్పుడు మనం చెప్పాం కూడా IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది, అంటే అంతరించిపోతున్న జాతులు. వాటిలో ఇది యాడ్ చేశారు. ఓకే, ఈ స్నో లెపర్డ్ అనేది దాంట్లో ఒకటండి. ఓకే, ఎలాగో పాయింట్ వచ్చింది కాబట్టి చెప్పాను. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లదాఖ్ ఎవరు? ఆర్కే మథూర్. సో అన్ని పాయింట్లు కూడా కవర్ చేసుకున్నాం అండి మాక్సిమం. మనం అంత ముందు చెప్పిన పాయింట్లు కూడా రివైజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి గుర్తుంటాయి ఎక్కువ. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఒకసారి చదివి వదిలేస్తే మనకు గుర్తుండవు. మనం కనెక్టింగ్ పాయింట్లు పెట్టుకోవాలి. అంత ముందు చదివిన వాటితో మనం కనెక్టింగ్ పాయింట్ పెట్టుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ పానీ మహా అనేది దేంట్లో భాగంగా జలజీవన్ మిషన్, జలజీవన్ మిషన్ అనే అనే ప్రోగ్రామ్ లో భాగంగా పానీ మహా అనే వాటర్ మంత్ లాంచ్ చేశారు అనమాట. నెక్స్ట్ నీరజ్ చోప్రా, అందరికీ తెలిసిందే. ఇండియాకి ట్రాక్ అండ్ ఫీల్డ్, ఓకే, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ లో ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన వ్యక్తి. ఓకే, గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన వ్యక్తి నీరజ్ చోప్రా అండి. ఏ ఫీల్డ్? జావలిన్ త్రో అంటారు, లేదంటే స్పైక్ త్రో కూడా అంటారండి. ఓకే, జావలిన్ త్రో ఆ స్పైక్ త్రో 2.5 meters ఉంటుంది అనమాట అది. అయితే దీంట్లో తన బెస్ట్ ఎంత? 87.58 అండి. ఓకేనా, 87.58 బెస్ట్ త్రోతో ఆయన సంపాదించారనమాట. నీరజ్ చోప్రా అన్నాం కాబట్టి ఇంకొక 2 points మనం చెప్పుకోవాలి. నీరజ్ చోప్రా స్టేడియం అని ఓపెన్ చేశారు. ఓకేనా, నీరజ్ చోప్రా స్టేడియం అది ఎక్కడే ఓపెన్ చేశారు? పూణే అండి. పూణేలోని ఆర్మీ స్టేడియం అని ఉంటుంది. ఆర్మీ స్టేడియం ని నేమ్ చేంజ్ చేశారు, నీరజ్ చోప్రా స్టేడియం కింద చేంజ్ చేశారు. అలాగే మనం ఇంకో క్వశ్చన్ కూడా స్టేడియం గురించి చెప్పుకున్నాం. అదేంటది? గోవాలోని బ్యాంబోలియంలో అథ్లెటిక్ స్టేడియం ఉంది కదా, అథ్లెటిక్ స్టేడియం ని ఏం చేంజ్ చేశారు? నేము మిల్కా సింగ్. ఓకేనా, ఫ్లయింగ్ సిక్ అంటారని చెప్పాను మీకు. మిల్కా సింగ్ పేరుతో చేశారనమాట. మిల్కా సింగ్ ఎవరు? కామన్వెల్త్ గేమ్స్ కానీ లేకపోతే ఏషియన్ గేమ్స్ లో 400 meters రన్నింగ్ ఈవెంట్ లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన వ్యక్తి. 2 gold medals తీసుకొచ్చారండి ఈయన. సో ఈయన ఇంపార్టెంట్ వ్యక్తి. సో మీరు ఈ మధ్య ఒలింపిక్ జరిగింది కాబట్టి నీరజ్ చోప్రా కానీ అవని లేఖ కానీ వీళ్ళని మీరు ఐడెంటిఫై చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు మీకు ఇది అడగొచ్చు, ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఆగస్ట్ క్రాంతి డే అండి. ఓకే, ఆగస్ట్ క్రాంతి డే. ఆగస్ట్ క్రాంతి డే అంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ డే. అది జరిగిన రోజు క్విట్ ఇండియా మూవ్మెంట్. ఓకే, దీన్ని క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటారు, లేదంటే భారత్ చోడో ఆందోళన అని కూడా అంటారు. హిందీ అనమాట, భారత్ చోడో ఆందోళన అంటారు. ఇది ఎప్పుడు జరిగింది? ఆగస్ట్ 8, 1942లో జరిగిందండి. ఓకే, ఆగస్ట్ 8, 1942లో జరిగింది అనమాట. ఇది 79th అండి. ఓకే, 79th యానివర్సరీ ఇది. ఓకే, క్విట్ ఇండియా మూవ్మెంట్ కి 79 ఏళ్ళు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ఏ బుక్ టైటిల్డ్ ద ఎర్త్ స్పిన్నర్ ఆథర్డ్ బై అవార్డ్ విన్నింగ్ నావలిస్ట్. ఎర్త్ స్పిన్నర్ అని ఒక నావల్ ఉంది, దాన్ని ఆథర్ ఎవరని అడుగుతున్నారు? అనురాధ రాయ్ అండి. ఓకే, అనురాధ రాయ్. ఈమె ఇప్పటి వరకు 5 novels, అంటే దీంతో కలిపి 5 novels రాశారనమాట. దాంట్లో తిన థర్డ్ నవల్ అయిన స్లీపింగ్ ఆన్ జూపిటర్. ఓకే, స్లీపింగ్ ఆన్ జూపిటర్ అనే నవల్కి ఈమెకి DSC ప్రైజ్ ఫర్ సౌత్ ఏషియన్ లిటరేచర్ అని ఇచ్చారండి. DSC ప్రైజ్, ఓకే, ఫర్ సౌత్ ఏషియన్ లిటరేచర్ అని చెప్పి అది ఈమె అందుకున్నారనమాట. 2016లో ఇచ్చారు ఈ ప్రైజ్ అనమాట. అంటే $25,000 చెక్ ఇస్తారు ఆ ప్రైజ్ అనేది. అనురాధ రాయ్, ఇంపార్టెంట్ నావలిస్ట్. నెక్స్ట్, విచ్ ఇండియన్ ఎయిర్పోర్ట్ అండి. ఎయిర్పోర్ట్స్ గురించి కూడా అడుగుతున్నారు. ఓకేనా, ఎయిర్పోర్ట్
సో రీసెంట్ గా వచ్చిన ఎయిర్పోర్ట్స్ కి సంబంధించిన న్యూస్ అంతా కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు ఇండియన్ ఎయిర్పోర్ట్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ యాజ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ద వరల్డ్ యాజ్ పర్ ద 2021 స్కై ట్రాక్స్. ఈ స్కై ట్రాక్స్ అనేది ఒక ఎయిర్లైన్. అలాగే ఎయిర్లైన్ అను అండ్ ఎయిర్లైన్ కి సంబంధించిన ర్యాంక్స్ కానీ ఓకేనా ఇలాంటి ఇస్తుంది అనమాట. ర్యాంక్స్ కూడా ఇస్తుంది అనమాట. అయితే ఇది ఏ ఎయిర్పోర్ట్ కి ఇచ్చింది? ఓకే, ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి ఇచ్చిందండి. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం కదా, ఢిల్లీ ఎయిర్పోర్ట్, దానికి ఈ అవార్డు ఇచ్చింది అనమాట. ఇండియాలో బెస్ట్ ఎయిర్పోర్ట్ అండ్ సెంట్రల్ ఏషియాలో కూడా బెస్ట్ ఎయిర్పోర్ట్ అని చెప్పి అవార్డు ఇచ్చింది. స్కై ట్రాక్స్ 4 స్టార్ రేటింగ్ ఇచ్చిందండి. ఓకేనా, 4 స్టార్ రేటింగ్. నెక్స్ట్, పిఎం మోడీ has declared to observe which day as partition hours remembrance day. ఇది ఈ 2021 లోనే ఇంట్రడ్యూస్ చేశారు, అంతకు ముందు లేదు. పిఎం గారు ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. అయితే 14th ఆగస్ట్ సెలబ్రేట్ చేసుకుంటారు. దేనికి అంటే సెలబ్రేట్ అని కాదు, ఇది ఏమంటారంటే పార్టీషన్ జరిగినప్పుడు, ఇండిపెండెన్స్ అప్పుడు చాలా మంది ఓకేనా ట్రైన్స్ లో కానీ అటు ఇటు వెళ్ళిపోవడం, ఇరు దేశాలకి వెళ్ళిపోవడం కానీ, పాకిస్తాన్ కానీ అటు కానీ జరగడం ఇలా జరిగింది. అండ్ దాంట్లో చాలా మంది కూడా గాయపడ్డారు. సో వీళ్ళ చాలా ఇన్సిడెంట్స్ జరిగింది అనమాట, గొడవలు, ఆందోళన జరిగింది. దానికి గుర్తు పెట్టుకుంటూ ఓకే వాళ్ళని స్మృతించుకుంటూ ఈ 14th ఆగస్ట్ ని మనం పార్టీషన్ ఆఫ్ అవర్స్ రిమెంబరెన్స్ డే కింద జరుపుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ క్యాటిల్? ఓకే, ఇండియాస్ ఫస్ట్ క్యాటిల్ genomic chip for the conservation of pure cattle breeds. genomic chip అదేంటంటే ఇండియా గావ్ అండి. ఓకే, ఇండియా గావ్. ఓకే, ఇండియా గావ్ అండి. ఇది ఏంటంటే ఎవరు దీన్ని డిజైన్ చేశారు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ. ఓకే, ఈ చిప్ అనేది డిజైన్ చేసిన వాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ యానిమల్ బయోటెక్నాలజీ అండి. హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లో ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను, మన కూడా ఐఆర్డిఏఐ. ఓకే, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అది కూడా హైదరాబాద్ లోనే ఉంటుంది. సో అది కూడా పాయింట్ చెప్తున్నాను. సో ఇండియా గో హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లో ఉంటుంది. రూపొందించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లో ఉంటుంది. రెండోది ఏంటంటే రిలీజ్ చేసింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. జితేంద్ర సింగ్ గారు రిలీజ్ చేశారు. ఓకే, మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జితేంద్ర సింగ్ గారు రిలీజ్ చేశారు. అసలు ఈ చిప్ ఏంటంటే ఇండియాలో సంబంధించిన క్యాటిల్స్, ఎటువంటి క్యాటిల్స్ ఉన్నాయి, వాటి డిఎన్ఏలు, ఓకే అవి ఏ క్లైమేట్ లో అయితే ఎక్కువగా నివసించగలవు, ఓకేనా పరిణామాలు, వాటిలో వస్తున్న పరిణామాలు, ఇలాంటివన్నీ కూడా ఈ చిప్ లో సేవ్ చేస్తారు అనమాట, స్టోర్ చేస్తారు అటువంటి డేటా మొత్తం. దీన్ని ఇండియా గావ్ అంటారు. ఓకే, నెక్స్ట్, హౌ మెనీ launched in India during the celebration of Azadi Ka Amrit Mahotsav. ఓకేనా, ఇండిపెండెన్స్ డే 75th అండి. ఓకేనా, 75th ఇండిపెండెన్స్ డే గాను మనం జరుపుకుంటున్నామంట ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనమాట. దీని మీనింగ్ ఏంటంటే దీంట్లో భాగంగా చాలా ఈవెంట్స్ జరుగుతాయి అనమాట. ఓకే, వందే భారత్ ఎక్స్ప్రెస్, దీని పేరు మర్చిపోయి ఉంటారు మీరు, ట్రైన్ 18 అంటాం మనం, ట్రైన్ 18. ఓకే, 2019 లో స్టార్ట్ అయిందండి ఇది. అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి, ఢిల్లీ నుంచి వారణాసి. ఓకేనా, ఢిల్లీ టు వారణాసి ఫస్ట్ జర్నీ ఇది. చెన్నైలో ఉందండి. ఓకే, దీని దీని మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ అనేది చెన్నైలో ఉంది. దీంట్లో భాగంగా 75th ఇండిపెండెన్స్ డే కాబట్టి 75 వందే భారత్ ఎక్స్ప్రెస్ ని తీసుకొస్తున్నాం మనం ఈసారి. అనేది సో ఇప్పుడు ఇండియాలో ఉన్న ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట. దాదాపు 200 కిలోమీటర్స్ వెళ్తుంది. దీనికి ముందు ఉన్నది 160 కిలోమీటర్స్, గతిమన్ ఎక్స్ప్రెస్. ఓకే, గతిమన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉందన్నమాట దానికి ముందు. సో వాట్ ఈస్ ద నేమ్ గివెన్ టు ద మిషన్ అండర్టేకెన్ బై ఇండియన్ గవర్నమెంట్? సో ఫస్ట్ ఎవాక్యుయేటింగ్ పీపుల్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. మీకు అందరికీ తెలుసు కదా, రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన విషయాలన్నీ కూడా. సో అక్కడ ఆఫ్ఘనిస్తాన్ యొక్క దేశపు నేమ్ కూడా చేంజ్ చేశారు, ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని చేంజ్ చేశారు తాలిబన్స్. సో వాళ్ళ కంట్రోల్లో ఎప్పుడైతే ప్రెసిడెంట్ వెళ్ళిపోయారో అప్పుడు ఒక ఎయిర్పోర్ట్ ని యుఎస్ ట్రూప్స్ కంట్రోల్లో తీసుకున్నాయి.
ఆ ఎయిర్పోర్ట్ నేమ్ ఏంటండి? మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఎయిర్పోర్ట్ నేమ్. హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏమంటాం? కాబూల్ ఎయిర్పోర్ట్ కూడా అంటాం. కానీ దీని ఒరిజినల్ నేమ్ గుర్తుండాలి. హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం. అప్పుడు ఇండియా సిటిజన్స్ ని కానీ, ఇండియాకి సంబంధించిన అఫీషియల్స్ ని కానీ ఇండియాకి తిరిగి తీసుకొచ్చే ఒక ఆపరేషన్ చేపట్టింది ఇండియా. అదేంటండి? ఆపరేషన్ దేవి శక్తి. ఓకే, ఆపరేషన్ దేవి శక్తి. అయితే ఇంకొకటి కూడా అలాగే ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎవరైనా ఇండియాకి రావాలి అనుకుంటే ఎమర్జెన్సీ వీసా ఇచ్చిందండి. ఎమర్జెన్సీ వీసా ఇచ్చింది ఇండియా. సో దాని పేరేంటండి? ఈ ఎమర్జెన్సీ ఎక్స్ మిస్క్. ఓకే, ఎక్స్ మిస్క్ వీసా. ఈ ఎమర్జెన్సీ ఎక్స్ మిస్క్ వీసా అండి. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ సెలబ్రేటెడ్ పాంచువా ఫెస్టివల్ 2021? అస్సాం అండి. ఓకే, అస్సాం గురించి మనం చాలా పాయింట్లు ఈ మధ్య రీసెంట్ గా వింటూనే ఉన్నాం. ఓకే, ఎలాగా కొత్త నేషనల్ పార్క్ రైమొన్నా, దహిత్ పట్కాయ్, కొత్త నేషనల్ పార్క్స్ వచ్చినాయి అస్సాంలో. పరాంగ్ నేషనల్ పార్క్ పేరు చేంజ్ చేశారు. ఓకే, ఇలా ఏదో ఒక న్యూస్ అనేది అస్సాం గురించి వింటూనే ఉన్నాం కాబట్టి అస్సాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫెస్టివల్ కూడా అక్కడే జరుగుతుంది అనమాట. ఓకే, అక్కడ ఉండే ఒక ట్రైబ్స్ ఉంటారు, తివా. ఓకే, తివా ట్రైబ్స్ అంటారు. వాళ్ళు ఈ పండగ దేనికి చేసుకుంటారంటే, మనం జనరల్ గా పంట చేతికి వచ్చినప్పుడు సంక్రాంతి జరుపుకుంటాం కదా, అలాగే వీళ్ళు కూడా హార్వెస్ట్ అయినప్పుడు చేసుకుంటారండి ఈ పండగ అనేది. అయితే వీళ్ళు చేసే కల్టివేషన్ కి ఒక నేమ్ ఉంది, దాన్ని జమ్. ఓకే, జమ్ ఆర్ షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారండి. ఓకే, షిఫ్టింగ్ కల్టివేషన్ అని అంటారు. అలాగో అస్సాం వచ్చింది కాబట్టి అస్సాం యొక్క గవర్నర్ ఎవరండి? అస్సాం గవర్నర్ జగదీష్ ముఖి అండి. ఓకే, జగదీష్ ముఖి. నేను మీకు ఆల్రెడీ చెప్తున్నాను కాబట్టి స్పీడ్గా రాసేస్తున్నాను, ప్రాబ్లం లేదు. అలాగే సీఎం ఎవరు? హైమంత్ బిశ్వా శర్మ. ఓకే, హైమంత్ బిశ్వా శర్మ అండి సీఎం. అస్సాంలో ఈ ఫెస్టివల్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నిన్న కూడా మీకు చెప్పాను. ఓకే, ఈ ఎన్యుఈ అని ఒక వచ్చింది కదా, ఎన్యుఈ అని ఆర్బీఐ తీసుకొస్తుంది, నేషనల్ అంబ్రిల్లా ఎంటిటీ అని. న్యూ అంబ్రిల్లా ఎంటిటీ అని. దాంట్లో భాగంగా మీకు ఇంకో పాయింట్ చెప్పాలి, ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఎన్పిసిఐ అనేది 2016లో తీసుకొచ్చారండి. ఇది యూపీఐని రూపొందించింది. దీనికి ఒక చట్టం ఉంటుంది, ఓకేనా, సెటిల్మెంట్స్ అండ్ పేమెంట్స్ యాక్ట్ 2007 అండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎన్పిసిఐ గురించి మీకు ఒక పాయింట్ చెప్దాం అనుకున్నాను, అది చెప్తున్నాను అనమాట. అయితే దీంట్లో భాగంగా విచ్ బ్యాంక్ టు లాంచ్ యూపీఐ ఇన్ ద యుఏఈ? చెప్పాను కదా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. దీని గురించి కూడా మనం ఒక పాయింట్ చదువుకున్నాం. ఓకే, అదేంటది? 10-year గోల్డెన్ వీసా. ఓకే, 10-year గోల్డెన్ వీసా అని రీసెంట్ గా మనం చెప్పాను అనమాట, ఒక గోల్ఫర్ కి ఇచ్చారని చెప్పి. ఓకే, అయితే ఈ క్వశ్చన్ వరకు వచ్చి ఏ బ్యాంక్ అంటే మషర్క్. ఓకే, మషర్క్ బ్యాంక్ అండి, యుఏఈలో ఉంటుంది. ఈ మిగతా బ్యాంక్స్ కూడా యుఏకి సంబంధించిన బ్యాంక్సే. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ స్థాపిస్తున్నారు అంటే బెంగళూరులో అండి. ఓకేనా, అయితే ఈ కంపెనీ అంటే ఈ ప్లాంట్ అనేది ఎవరు ఆధీనంలో ఉంటుందంటే, ఎవరు బిల్డ్ చేస్తున్నారంటే హొనియం. ఓకే, ఒమియం ఇంటర్నేషనల్, యుఎస్ కి సంబంధించిన కంపెనీ అండి. ఇది కన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. అయితే దేంట్లో ఏ మిషన్ లో భాగంగా అంటే నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్ అండి. నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్ లో భాగంగా ఈ హైడ్రోజన్ ప్లాంట్ అనమాట, క్లీన్ హైడ్రోజన్, కార్బన్ ఫ్రీ అంటారు, కార్బన్ ఫ్రీ హైడ్రోజన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. ఇప్పటి వరకు దీని సామర్థ్యం వచ్చేసి 500 మెగావాట్స్ ఉంది. దీని ఫ్యూచర్ లో 2 GW కిందకి తీసుకెళ్తారు. ఇంపార్టెంట్. ఈ మధ్య మొన్న కూడా చెప్పాను, బిహెచ్ఎల్ హై కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్. ఓకే, గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ఏదో ఒక వార్త అనేది మీకు వస్తూనే ఉంది కరెంట్ అఫైర్స్ రూపంలో. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకుంటా ఉండండి, మళ్ళీ రివైజ్ చేసుకుంటా ఉండండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ సైన్డ్ ఏ ఎంఓయు విత్ పారాలింపిక్ కమిటీ? ఓకే, పారాలింపిక్స్ జరిగింది కదా, దాంతో ఒక ఇండియన్ బ్యాంక్. ఓకే, ఇండియన్ బ్యాంక్
ఇండియన్ బ్యాంక్ ఎంఓయూ చేసుకుంది పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా. ఓకే, పారాలింపిక్ దీపా మాలిక్ తెలుసా మీకు? దీపా మాలిక్ దీని చైర్మన్. దీపా మాలిక్ పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అండి. దేనికి ఫేమస్ ఆవిడ? ఫస్ట్ ఉమెన్ టు విన్ ఏ మెడల్. ఫస్ట్ ఉమెన్ టు విన్ ఏ మెడల్ అండి. సిల్వర్ గెలిచారు రియోలో, 2016 రియోలో సిల్వర్ గెలిచారండి షార్ట్ పుట్ ఈవెంట్ లో. అయితే అవనీ లేఖరా కాదు, ఫస్ట్ ఉమెన్ గోల్డ్ సంపాదించిన వ్యక్తి. కానీ ఉమెన్ లో ఫస్ట్ మెడల్ దీపా మాలిక్ కాదండి, PCI. సో ఇండియన్ బ్యాంక్ ఒప్పందం చేసుకుంది. ఇండియన్ బ్యాంక్ నుంచి ఇంకోటి, ఇప్పుడు బ్యాంక్స్ గురించి ట్యాగ్ లైన్స్ అడుగుతున్నాను. మొన్న కూడా BOBకి సంబంధించి ట్యాగ్ లైన్ అడిగారు SBI అప్రెంటైన్స్ లో. ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ దాని ట్యాగ్ లైన్. సో ఇండియన్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటి? బ్యాంకింగ్ దట్స్ ట్వైస్ యాజ్ గుడ్. ఓకే, బ్యాంకింగ్ దట్స్ ట్వైస్ యాజ్ గుడ్, ఇది దాని యొక్క ట్యాగ్ లైన్. దీని MD అండ్ CEO ఎవరు? శాంతిలాల్ జైన్ అండి. ఓకేనా, శాంతిలాల్ జైన్ CEO అండ్ MD ఆఫ్ ఇండియన్ బ్యాంక్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? చెన్నైలో ఉన్నాయి హెడ్ క్వార్టర్స్. ఓకే, నెక్స్ట్ ఆనంద్ రాధాకృష్ణ. ఫైనల్ క్వశ్చన్, ఆనంద్ రాధాకృష్ణ. ఈయన ఈ మధ్య ఒక అవార్డు గ్రహించారనమాట, ఫేమస్ విల్ ఐజ్నర్ అవార్డు అంటారు. విల్ ఐజ్నర్ అవార్డు అనమాట. ఇది దేనికి ఇస్తారంటే కామిక్ ఇండస్ట్రీకి ఇస్తారండి, కామిక్ ఇండస్ట్రీ. సో ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు ఈయన. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరికి రాదనమాట, ఫస్ట్ టైం ఈయన అందుకున్న తొలి భారతీయుడు అనమాట. కామిక్ ఇండస్ట్రీకి ఇస్తారు విల్ ఐజ్నర్ అవార్డు అనమాట. బ్లూ ఇన్ గ్రీన్ అని ఒక నావెల్ ఉందన్నమాట. ఓకే, ఈ నావెల్ లో ఈయన చేసిన ఆర్టిస్టిక్ వర్క్స్ కి ఈ కామిక్ ఈ అవార్డు ఇస్తారు, విల్ ఐజ్నర్ అవార్డు అని. ఈ అవార్డుని ఇంకోటి కూడా అంటారు, నిక్ నేమ్ ఉంది దీనికి, ఆస్కార్. ఓకే, ఆస్కార్ ఆఫ్ కామిక్ అంటారు. ఓకే, ఆస్కార్ ఆఫ్ కామిక్స్ కి అంటారు ఈ అవార్డు. సో ఇంతటి వరకు ఈరోజు టాప్ 25 కరెంట్ అఫైర్స్ స్పెషల్లీ ఫర్ SBI క్లర్క్ మెయిన్స్ అండ్ ఫ్యూచర్ బ్యాంకింగ్ మెయిన్స్, వీటన్నింటినీ ఉద్దేశించుకొని చేశాము. సో ప్రతి పాయింట్ మీకు కరెంట్ అఫైర్స్ గుర్తుండాలంటే ఒకటే, రివిజన్. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ మనం చదివామన్నది కాదు, కానీ ఎన్ని క్వశ్చన్స్ మనం గుర్తు పెట్టుకున్నాం అన్న దాని మీద మనకు మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అండ్ ఎర్రర్స్ అనేవి రావన్నమాట. సో అందరూ ప్రిపరేషన్ బాగా చేయండి. అండ్ ఇంకా ఎవరైనా SBI కాదు ఫ్యూచర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా కూడా వాళ్ళు ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ చూడండి. క్విజ్ ఉంటుంది టెలిగ్రామ్ లో, ఎస్పెషల్లీ ఆ టెలిగ్రామ్ లో క్విజ్ అటెంప్ట్ చేస్తూ ఉండండి. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ.